సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సంఘటితంగా ఉంటే డబ్బు అక్కర్లేదు. మన ఆలోచనలే మన వెపన్స్ అవుతాయి, మన ఉద్దేశాలే మన వెపన్స్ అవుతాయి. దీనికి తగ్గట్టుగా మనం తయారు కావాలి, వేషాలు విడిచిపెట్టాలి. మనకెందుకు రాదు, మనం ఎందుకు చేయలేము అని మనం ప్రశ్నించుకొని ఆ సమూహంలో జాయిన్ అయితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. మీ త్యాగాలు ఎప్పటికీ కూడా వృధా కావు. 20% కూడా ఏదో రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ మధ్య నేను కొన్ని టీవీల్లో ఒక విషయం చెప్పానండి, అది జస్ట్ పరిశీలన అని. అదేమిటంటే, మీకు మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పడింది. ఆ శివసేన ప్రభుత్వానికి మెజార్టీ లేదు, కానీ అనివార్యంగా ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు శివసేనకు మద్దతు ఇచ్చింది. మీ కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి కుమారస్వామి పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు, అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అక్కడ కూడా అనివార్యంగా మిగతా పార్టీల వారు కుమారస్వామిని ముఖ్యమంత్రి చేయగలిగారు అని చెబుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఏదైనా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మూడో పార్టీ, అంటే బహుశా మనకి మూడో పార్టీ ప్రధానంగా ఉన్నది మీకు బీజేపీ జనసేన పార్టీ అనుకుందాం, ఇద్దరు కూటమి ఉన్నారు కాబట్టి వీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండవచ్చు అని అంతేనండి. అది భావం తప్పే ఉందని మీకు పక్కన తెలుగు రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఇక్కడ కూడా అటువంటి అవకాశాలు వస్తే రావచ్చేమో అని చెప్తే ఇమీడియట్గా శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు ఇమీడియట్గానండి రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు చెందిన మేధావుల దగ్గర నుంచి కింద స్థాయి వరకు వారు కూడా నా మీద ధన్యత చేశారు. అండ్ మీరు ఎట్లా చెప్తారు మీరు అంటే పాలకులుగా ఉంటే మేము ఉండాలి కానీ వాళ్ళు ఉండడం ఏంటి అనేది వాళ్ళ భావన. రకరకాల ప్రాంతానికి ఫోన్లు, మళ్ళీ కామెంట్స్, సాధ్యం కాదు, ఇది అయ్యే పని కాదు. మరి ఎవరిని చెప్పిందా అవుతుంది అవ్వదని కదా అన్నానా. ఇలా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఇటువంటి పరిస్థితులు ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి కూడా ముఖ్యమంత్రి కావచ్చేమో అని అంతే. దాని మీద మీరు సహించకపోతే ఎలాగా అంటే మీ వర్గం మీద, అంటే కాపు సామాజిక వర్గం కావచ్చు, వారి నాయకత్వం కావచ్చు, లేదా బీసీల మీద కావచ్చు, ఇతర వర్గాల వారు ఎంత అసూయతో ద్వేషంతో ఉన్నాయో ఈ ఒక్క సంఘటన మీకు ఒక నిదర్శనంగా మనం భావించాలి. కాబట్టి ఇది చూసినప్పటికీ కూడా మీరు మారాలి. మీరు సంఘటితంగా లేకపోతే మీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పి మరోసారి. రంగా గారు 70 సంవత్సరాలంటే మనకి నమ్మసంఖ్య కాదు. మనకి రంగా గారి చిత్రం ఆయన చనిపోయే రోజున్న ముఖ చిత్రం తప్ప ఆయనలో మనం ముసలివాడిని చూడలేము, వృద్ధాప్యం చూడలేము మనం. ఇప్పుడు గంగాధర్ గారి వయసు దాకా ఉండొచ్చు, ఆయన వయసు అప్పుడు ఉంటే. కానీ ఈ రోజున ఆయనకి యువకులకి సింబల్ అయిన, ఈ రోజుకి యూత్కి స్ఫూర్తి. ఎక్కడైనా ప్రభుత్వానికి పోలీసులకి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే రంగా గారిని గుర్తు చేసుకుంటారు ఈ రోజున యువకులంతా కూడా. యువతకి అన్యాయానికి గురవుతున్నటువంటి సమూహాలకి నాయకత్వం వహించి ఆ రోజున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి లక్షలాది మందిని సమీకరించి కాపునాడు పేరుతోటి అష్టాది వర్ణాలను కూడగట్టి ఒక రాజకీయ చైతన్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి ఒక రాజకీయ సంకల్పానికి ప్రబోధించినటువంటి గొప్ప రాజకీయ యోధుడు, సామాజిక ఉద్యమకారుడు రంగా గారిని ఈ రోజున ఆయన జయంతి కూడా యాదృచ్ఛికం. వీరిద్దరిని స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్నటువంటి వీరిద్దరిని కూడా కాపునాడు కార్యాలయంలో మన అన్న సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో కృష్ణరాజు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం. ఆయన చెప్పాడు, అల్లూరి సీతారామరాజు వర్ణానికి సంబంధించిన మనిషి కాదు, ఒక ఉద్యమానికి సింబల్ ఆయన. ఇది సింబల్ ఫర్ ది ఒక నేషనల్ మూవ్మెంట్ సింబల్ ఆయన. వంగవీటి మోహన్ రావు ఏదో కాపు కులానికి సంబంధించిన మనిషి కాదు, అతను ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోయినటువంటి ఒక సింబల్. వాళ్ళని కులాలుగా గుర్తుపెట్టుకుంటే పరిమితులు వస్తాయి వాళ్ళకి.
వాళ్ళని ఉద్యమానికి సింబల్గా గుర్తు చేసుకుంటే మనకి స్ఫూర్తి వస్తుంది. అందుకని ఆ కులాల పుట్టిన వాళ్ళు ఆ స్ఫూర్తితోటి వాళ్ళ భావజాలంతో పనిచేయాలి తప్ప వాళ్ళని ఆ కులాలకే పరిమితి చేస్తే మనకు కూడా ప్రాబ్లం వస్తుంది. అది అంబేద్కర్ గారికి ఆ పరిమితి ఈ రోజున ఆ కులాల్లో పుట్టిన వాళ్ళు గుర్తించడం వల్ల వస్తున్న ప్రాబ్లం వచ్చింది. ఈ రోజున మనకి అమలాపురంలో ఆయన పేరు పెడితే వద్దనే స్థితికి వెళ్ళిందంటే రెండు వైపులా ప్రాబ్లం ఉంది. అందువల్ల దేశానికి సంబంధించిన వ్యక్తుల్ని కులాలకు పరిమితం చేయకుండా వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథానికి పరిమితం చేస్తే ఆ చూడగలిగే దృష్టికోణాన్ని మనం పెంచుకోగలిగితే అది మన విజ్ఞతకి సంబంధించిన అంశం. మన పరిమితుల్ని వాళ్ళ పరిమితులుగా విధిస్తే తప్పు జరిగింది. కాబట్టి అణగారిన ప్రజలు, హక్కుల కోసం అరుస్తున్న ప్రజలు, ఇబ్బందులు పడుతున్న ప్రజల తరఫున సింబల్గా ఉండి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి. అట్లాగే ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం దురంకారానికి, ఆధిపత్యానికి, ఒక అణిచివేతకి, కొత్తగా వచ్చేటువంటి మార్కెట్ వ్యవస్థలకు అనుగుణంగా రోడ్ల మీద జీవించే వాళ్ళ సాధారణ ప్రజల యొక్క జీవన విధానాన్ని కొట్టగొట్టే ప్రయత్నంలో పోలీసులు చర్యలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులుగా మరి రంగా గారు మనందరం కూడా చూస్తాం. మేము చాలా అదృష్టవంతులు అని అనుకోవాలి. కారణం ఏంటంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ లీడర్ ఆయన అడుగుదాడుల్లో నడిచే అదృష్టం మాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాం. మరి అలాంటి పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మరి ఈరోజు ఈ వయసుకి ఆ రోజు ఆయనతో ప్రయాణం చేసిన దానికి చాలా వ్యత్యాసంగా పడుతుంది. మరి ఈరోజు చేయలేమేమో అని భావన మాలో ఈరోజు వచ్చింది. ఆ రోజున ఆయన ఏ ఉద్యమం చేసినా, ఏ పోరాటం చేసినా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా మరి ఆయన్ని చంపడానికి వెంటాడుతున్న వేటగాళ్లతో సహా మేము నిలబడి ఆయన రక్షించుకునే ప్రయత్నంలో అనేక కార్యక్రమాలు చేయడం, అట్లాగే ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక ఉద్యమాల్లో మరి ఆయనతో పాటు భాగస్వామ్యం ఉండడం అనేది మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. వాస్తవంగా ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరిని ఒక హీరోగా, ఒక వీరుడుగా సమాజం గుర్తించే పరిస్థితి కూడా ఉంది. మరి ఆయనతో అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటాలు చూసాం కాబట్టి మేము ఏ రోజున ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళం, కానీ మాకు పదవి రావలేదని చెప్పి పోరాటం చేసే రోజు ఒకటి కూడా లేదని చెప్పి సవినయంగా మనం చేస్తున్నా. మరి అలాంటి వ్యక్తులు మరి ఈ రోజున స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతలకు కూడా వారి అడుగుదాడులు నడవాలని, అట్లాగే స్వతంత్ర సమరయోధుడు, విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా ఈరోజే. అనేక మంది నాయకులు, మహామహులు ఈ రోజున ఇది ఒక మంచి సుదినం, వారు పుట్టినరోజు. ఈ దేశానికి మహాత్ములు అందించిన ఈ రోజుని మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సాటి మానవుడికి మనం వీళ్ళను స్ఫూర్తిగా చూసుకుని మనం నిలబడే పోరాటంలో ముందుండి ఆ వీరుడికి తగ్గ అనుచరులుగానో సహచరులుగానో ఉండాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం. నా చిరకాల మిత్రుడు కాపునాడు జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు ఈ సందర్భంగా మీరు మీ అభిప్రాయం తెలియజేయని చెప్పుకుంటున్నాను. వంగవీటి మోహన్ గారు 1974 73లో చిన్న పోలీస్ కేసులో బయట పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడి నుంచి నాకు అటాచ్మెంట్ రావడం, 74 నుంచి అంత కంటిన్యూగా ఉన్నాను. కాకపోతే రంగయ్య గారు నాకు చాలా దగ్గరగా వర్క్ చేసిన వాళ్ళు వారికంటే ఎక్కువ నేను వారికంటే ముందు నుంచి నేను ఆయన్ని ఫాలో అవుతూ వచ్చాను. ఆయన ఒక 2-3 పనులు చేశారు ఇది నేర్చుకోవడానికి. ఒకటి, అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర, ఆయన డ్రైవింగ్ గుడి అంటే గెరిల్లా యుద్ధం ఎలా చేయాలి, ఎన్ని డ్రైవింగ్ నోటీసుకొని కానీ అల్లూరి సీతారామరాజు చూసి మన మీద టార్గెట్ చేస్తే, శత్రువులు మన మీద టార్గెట్ చేస్తే ఈ రకమైన ఫైట్ చేయాలనే కాన్సెప్ట్ ఆయన అల్లూరి సీతారామరాజు నుంచి స్టోరీస్ వెళ్ళి తెలుసుకోవడం. అలాగే రాజకీయం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు మనం తప్పుగా చూస్తారని అప్పుడు రామానంద సాగర్ మహాభారత సినిమా
టీవీలో సీరియల్ వచ్చేది ప్రతి ఆదివారం 10 గంటలు. ఆ సీరియల్ పెట్టుకొని ఆ టైంలో ఎవరితో మాట్లాడుతున్నా ఏకదీక్షతో మహాభారతం దీన్ని అబ్జర్వ్ చేస్తూ రాజకీయ వ్యవహారాన్ని ఆయన మహాభారతం చేశారు. అందుకని రంగాగారు చిన్న మాట చెప్తుంటారు, రాజకీయం నేర్యాలంటే మహాభారతం చూడాలి, మాటలు నేర్చుకోవాలంటే న్యాయభద్ర సినిమా చూడాలి. న్యాయభద్ర సినిమాలో డైలాగ్ ఉన్నాయి. అలాగే ఇలాంటి వ్యక్తి అంటే రంగాగారి గురించి చెప్పాలంటే ఏడుపుతో కూడిన బాధే మాకు తల్లిదండ్రులు ప్రకటించున్నారు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి తిండికి ఏడ్చాడు, నిద్రగా ఏడ్చాడు, ప్రత్యక్షంగా చూస్తున్నాడు నేను. ఆఖరికి మురళీ కేసులో ముద్దాయిగా ఉండి కోర్టుకు సరెండర్ అయ్యేటప్పుడు అర్ధాంగంతో వచ్చి కోర్టులో సరెండర్ అయ్యాడు. అది ఎలాగంటే నేను మమ్మల్ని నన్ను వ్యక్తిని ఇద్దరిని గుంటూరు రమ్మన్నాడు. గుంటూరు వెళ్తే అరనాపేట పోలీస్ స్టేషన్ పక్కన ఉంటాడు, మా ఫ్రెండ్స్ కలుస్తాడు నమ్మను, నేను వస్తాను నేను చెప్పాను. సరే మేమిద్దరం నేను ఏనుగు రామడానికి ఇద్దరం బండి వేసుకొని వెళ్ళి అరనాపేట పోలీస్ స్టేషన్ పక్కన. అప్పుడు రంగాగారి గురించి వ్యాసు విపరీతమైన చర్చ చేస్తున్నాడు. ఆ టైంలో ఆయన మేము అక్కడ ఉన్నప్పుడు ఆయనకి ఒక బండి మీద వచ్చేసాడు. వచ్చి అక్కడ దిగి ఆ బండి పంపించేసాడు. పంపించేస్తే పోలీస్ స్టేషన్ పక్కన రంగాగారి కోసం అంతా వెయిటింగ్ చేస్తాను, నేను రాష్ట్రం అంతా వెయిట్ చేస్తాను ఎక్కడ దొరుకుతాడు. ఆ టైంలో ఆయన అక్కడ పోలీస్ స్టేషన్ పక్కన పదాన్ని అన్నాడు. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి వస్తే అక్కడికి వెళ్ళాము కన్నాలక్ష్మణ్ ఇంటికి. కన్నాలక్ష్మణ్ ఇంటికి వెళ్తే అప్పుడైతే దాదాపు 3:30 అయింది. 5ంటికి కోర్టులో సరెండర్ అవ్వాలి. గబగబా రంగాగారు కన్నా తింటానికి ఏమైనా ఉన్నాను. ఎంత అనీజీ పొజిషన్ ఏంటి ఆ రోజు అక్కడ. కన్నాలక్ష్మణ్ అన్నాలు అయిపోయినాయంటే కొద్దిగా అన్నంలో పప్పు ఉందండి, అదే పెట్టుకుంది. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వస్తున్నాడంటే ఎలాంటి భోజనాలు పెట్టి ఎలాంటిది మిగిలిపోయిన పప్పు మిగిలిపోయిన అన్నం పెట్టి ఆ రోజు అక్కడి నుంచి వచ్చి కోర్టులో సరెండర్ అవ్వడం, అక్కడి నుంచి అన్ని అందరికీ తెలిసిపోయించాను. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి తిండి కట్టడం, నిద్రకంటే మేము రంగాగారు ఢిల్లీ నుంచి వస్తాం. ఖమ్మం అనేది ఒక పెద్ద కోట రంగాగారి. విజయవాడ ఎలా కోట, ఖమ్మం కూడా అంతే అదే కోట. అందుకనే రంగాగారి ఖమ్మం జిల్లాలో పాలన పెట్టిన తర్వాత కమ్యూనిస్ట్ కోట పైలిపోయింది. ఇవాళకి అది కమ్యూనిస్ట్ పార్టీ జెండా రంగాగారు అడుగు పెట్టేంత ఖమ్మం టౌన్లో తప్పుడు జెండా ఎగరలేకపోయింది. అంత బలమైన పునాది ఖమ్మం జిల్లా. పోలీసు మొత్తం విజయవాడ పోలీసు అంత ఖమ్మం వచ్చి ప్రతి వరంగల్లో దిగి మాకు వేరే ఫోన్లు చేసి మమ్మల్ని వచ్చి నేలకొండ పోలీసు దగ్గర వరంగల్ లారీలో వచ్చాడు మనిషి. ఒక ఎమ్మెల్యే లారీలో ఒక పాసింజర్ లాగా వచ్చి నేలకొండ పోలీసు దగ్గర మాతో పాటు జీప్ ఎక్కి నైట్ 9 వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత కోలార్ దగ్గరలో ఉండగా అప్పుడే రోడ్డు మెయిన్ రోడ్డు సైడు అంటే వారపడ వదిలేసిన రోడ్డు ఉంది. మాకు నిద్ర వస్తుంది, సూర్యం 1 గంట పడుకుంటానండి. సూట్ కేసు లుంగి నేల మీద వేసి పాడిపోయిన రోడ్లో సూట్ కేసు తల కింద పెట్టుకొని 1 గంట పాటు కుర్రోడు రాయి వేసిన కుర్రోడు కూర్చోబెట్టాం. ఎందుకు ఆ పొదల్లోంచి పాములు వస్తాయేమో, మనిషి అలిగిట్ ఉంటే రావని చెప్పి ఒక కుర్రోడు అక్కడ పెట్టి మేము బళ్ళు అక్కడ రోడ్డు మీద బండి ఆగిపోయినట్టు బాగినట్టు ఎత్తి రిపేర్ ఉన్నట్టు పెట్టి అక్కడ కూర్చొని 1 గంట పోయిన తర్వాత ఆయన అంతటా ఆయనే లేచి వెళ్దామా అని అంటే ఎన్ని దగ్గరగా చూస్తున్నాడు కాబట్టి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఏడుపుతోనే గిరైంది. కాబట్టి ఒక ఎమ్మెల్యే తిండికి ఏడ్చాడు, రోడ్డుకి ఏడ్చాడంటే ఇదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రంగాగారి గురించి ఎంత చెప్పినారు. అలాగే మా ఆటో సినిమా గారు రాముడు మంచివాడు అంటే ఏం చెప్పినా చిన్నగా చెప్పడం. ఇందాక ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే విజయవాడ రాజకీయాల్లో పర్వతమైన ఉపేంద్ర ఒక దరిద్రమైన సగం. విజయవాడలో బిర్యానీ పొట్లాలు మందుబాటు అలవాటు చేసిన వ్యక్తి పర్వతమైన ఉపేంద్ర. ఆయన మీద కార్యకర్తలంతా వ్యవస్థ అయిపోయింది. దూరంగా వెళ్ళిపోతుంటే ఎంబటే ఉపేంద్ర అల్లుడు రూపాయన రాజగోపాల్ ఉపేంద్రకు వ్యతిరేకంగా నేను ఉంచుంటానని చెప్పి వచ్చింది. ఉపేంద్ర వ్యతిరేకించే వర్గం అంతానే రాజగోపాల్ లాక్కొని రాజగోపాల్కి ఎంపీ సీట్ ఇవ్వగానే ఫస్ట్ రాజగోపాల్ వెళ్ళి ఉపేంద్ర కాడికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని మనం అంతా ఒకటే అని చెప్పాడు. అది చెప్పడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు.
ఇండైరెక్ట్గా చెప్పాలి అలా పెట్టినా చెప్పాడు కానీ ఇది వాస్తవం. అంటే శత్రువు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. కాబట్టి ఇవాళ విజయవాడలో ఏ రాజకీయం చూసినా సరే ఒక 5 సిండికేట్లు చేస్తారు. ఆ సిండికేట్ ఇవాళ విజయవాడ రాజకీయాలను కానీ వ్యాపారం అన్ని చేస్తారు. అందుకని దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, మా గంగాధర్ గారు ఎవరు మాట్లాడలేదు, మా గంగాధర్ గారు ఎవరు మాట్లాడలేదు అన్నీ ఆయనే చెప్తాడు. కాబట్టి అలాగే అన్ని పార్టీ వాళ్ళు కలిపిన 5 సిండికేట్లు ఇవాళ విజయవాడ రన్ చేస్తాయి. సిండికేట్ ఫామ్ చేసింది. అందుకే ఇవాళ ఎన్నో బాధలు పడుతున్నాం. ఇంకేంటంటే బాధలు పడలేని వయసుకు వెళ్ళిపోతున్నాం. ఇంకా బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల నుంచి ధనిక అగ్ర అహంకార వర్ణాల నుంచి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మన వంగవీటి మోహన్ రెడ్డి గారు. విషయం మాత్రం చాలా సందర్భాల్లో అనేక మంది దగ్గర నుంచి గ్రహించాను, చాలా పెద్దవాళ్ళతో మాట్లాడేది అనేక సందర్భాల్లో. అలాగే నేను ఆటోనగర్లో వర్క్ చేశాను. ఫస్ట్ ఒక 20 years బ్యాక్ వర్క్ చేసేప్పుడు ఆటో డ్రైవర్గా నేర్చుకోవడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. ఆ వ్యక్తికి ఒక కాలు లేదు, కాదు. ఆయన దగ్గర ఆటో నేర్చుకుంటున్నాను వెళ్ళాను. కాలు ఏమైందండి అంటే వంగవీటి రంగా గారు చెప్పు నేను కాలు కట్ చేసుకుని ర్యాలీలో రోడ్డు మీద వెళ్ళానంటే అంతటి ప్రేమ అభిమానం చూడగన్న వ్యక్తి వంగవీటి మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ మధ్యకాలంలో నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. 2 years బ్యాక్ సుబ్రహ్మణ్యం గారి మాసపత్రిక మీద వంగవీటి రంగా గారి మెయిన్ పేజ్లో వచ్చిన ఫోటో ఉంది. ఆ మాసపత్రిక నా బండిలో ఒకటి పెట్టుకుని పొలంలో చిన్న పని మీద బండి ఆపి పక్కన అపార్ట్మెంట్లో నైట్ టైం వెళ్ళాను లోపలికి పని మీద. 1 గంటకి బయటకు వచ్చేప్పటికి నా బండి దగ్గర ఒక 2 దానికి కొంచెం దూరంగా 10 మంది పోలీసులు కాపలా కాస్తున్నారు. ఏంటో అయింది అంటే బండి మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు, లోపల పార్కింగ్ లేదు, టైం అయిపోయింది, గమనం బయటకు వెళ్ళి వచ్చానంటే ఏ బండి పెట్టుకోవడం కాదు సార్, బండిలో రంగా గారి బొమ్మ ఉంది. వాటికి అంత చరిష్మా అంత పవర్ ఉన్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ అల్లూరు సీతారామరాజు గారు. అల్లూరు సీతారామరాజు గారు ఏ విధంగా అయితే భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఒక పునాది రాయిలాగా ఉన్నారు, అప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులందరికీ కూడా ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. స్వతంత్రానంతరం ముఖ్యంగా బహుజనులు, పడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి రాష్ట్రంలోనే కాదు దాదాపు దక్షిణ భారతదేశంలో వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అనేక రుగ్మతలు, అనేక దాడుల నుంచి విముక్తి చెందడానికి ఒక నిలువెత్తు సూర్యకిరణం లాగా కనిపించినటువంటి వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చేసిన పోరాటము, ఆయన జీవితము, ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము, ఆయన జీవితంలో ఉన్న ప్రతి జర్నీ ఈరోజు అనేక మంది ఉద్యమ నాయకులకు కానీ రాజకీయ నాయకులు కానీ అనేక కొత్త రకాల రాజకీయ పునాదులు ఏర్పడడానికి కానీ ఆయన జీవితము, ఆయన వేసిన అడుగులే స్ఫూర్తిగా ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. అన్ని విషయాలు మరి సీనియర్ జర్నలిస్ట్గా రాజుగారే చెప్పారు. అట్లాగే మా సోదరుడు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. పోతే ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చెప్పారు. ఇక నేను చెప్పేది ఏమి లేదు, 2 విషయాలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజు. అలాగే ఆంధ్రదేశంలో వంగవీటి మోహన్ రంగా గారు కూడా పుట్టినరోజు. ఈ 2 సింహాలు కూడా ఈరోజే జన్మించాయి. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తే ఆనాడు ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించినట్టు వంగవీటి మోహన్ రంగా. దానికి కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. కాపునాడు జరిగేటప్పుడు ఆ వేదిక మీద అన్ని కులాలు ఉన్నాయి. మీరు ఆనాడు ఉన్నారో లేదో తెలీదు, అన్ని కులాలు కూడా ఉన్నాయి. కాపునాడు జరిగేటప్పుడు అన్ని కులాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన వర్షం పడింది. ఎందుకంటే ఇప్పుడు రంగా గారు అస్తమించే 34 సంవత్సరాలు అయిపోయింది. ఇది చెప్పాలంటే 50-60 సంవత్సరాలు ఉన్నోళ్ళే చెప్పాలా. మరి నాకు 87 కాబట్టి ఏదో చిన్న పిల్లవాడిగా మాట్లాడుతున్న అవకాశం ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాం. రంగా గారు ఒక ఇన్సిడెంట్ చెప్తారు. తెల్లారులు ఇస్తే
ఎన్టీ రామారావు గారు కొన్ని లక్షల మందికి వేలాది మందికి సినిమాలో రాముడు గానో కృష్ణుడు గానో లేకపోతే ఏదో ఒక వేషం వేసుకొని కనబడతారు. మరి రంగా గారి వేషాలు వేసుకొని కనబడతాడా? ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టి 30 రోజులు 3 నెలల్లో హస్తగతం చేసుకుంటే నేనున్నాను పోటీ అని చెప్పి నిలబడినటువంటి వంగవీటి బొబ్బిలి రంగా వంగవీటి మోహన రంగా విజయవాడ నుంచే స్టార్ట్ అయింది. కానీ ఆయన గురించి చెప్పాలంటే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నాకు తెలిసింది, నాకు అప్ టు 10th క్లాస్ వరకు రంగా గారు అంటే ఎవరో తెలియదు. ఏదో బయటకు అక్కడ రంగా గారి విగ్రహం, పక్కనే గాంధీ గారి విగ్రహం అది చూసేవాళ్ళం తప్ప ఏమీ తెలియదు. తర్వాత ఎలా ఇంజెక్ట్ అయిందో నాకు తెలియదు, కానీ రంగా గారు అంటే పిచ్చ అభిమానం ఏర్పడిపోయింది. ఇప్పుడు మా బాబు వయసు 6 సంవత్సరాలు, చిన్న బాబుకి. ఏదైనా బయట ఫంక్షన్స్ కానివ్వండి, ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు రంగా గారి పాట పెడితే విపరీతంగా డ్యాన్స్ చేసేస్తాడు. ఎలా అంటే అస్సలు ఆపడం, ఆయన్ని కంట్రోల్ చేయడం మా వల్ల కాదు. ఆ పాట వచ్చినప్పుడు మాత్రం విపరీతంగా వేసేస్తారు. ఒకప్పటి తరానికి ఆయన ఒక హీరో అనే కాదు, ఇప్పటి తరానికి రేపటి తరానికి కూడా ఆయన ఎప్పటికీ హీరోగానే ఉంటారు. అలాంటి ఆయన జయంతి జరుపుకోవడానికి గాడా సుబ్రహ్మణ్యం గారు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. తెల్లవాడికి మరి 5ంటికి నేను బస్సులో వస్తుంటే ఈ డెడ్ బాడీ 3-4 ఆ పరిసరాల్లో కారు మంచి స్పీడ్గా వెళ్ళిపోయింది. అప్పుడు అసలు అందరికి కూడా యొక్క పరిస్థితి ఏంటంటే చాలా బాధపడిపోయాను, మామూలు బాధ కాదు. అలాగే మరి ఆయన ఎంత అభిమానించారంటే విజయవాడలో ఉన్న ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోటగా ఉంటే మరి ఈయన వచ్చిన తర్వాత ఆ కంచుకోట నుంచి చెన్నాడాడు. ఎందుకని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిమానం పొందాడు. ఇవాళ మరి ప్రజలు ఎవరైనా కానీ బడుగు బలహీన వర్గాల్లో ఎవరైనా కానీ ఇవాళ రంగా గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే నాకు న్యాయం జరుగుతుంది అని ఆశపడి రంగా గారికి పరిచయం లేకపోయినా రంగా గారు ఉన్నారమ్మా కానీ ఏమాత్రం ఆ రోజు బతికారు జనమంతా. జోహార్ విజయం రంగా, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. రంగా గారికి ఎందుకు ప్రతిక్షణం పేరు వచ్చిందండి? ఏ ఇళ్ల పట్టాల గురించి అయితే ఆయన నామకరణ చేసి హత్య గురయ్యారో అవి ఎప్పుడు వచ్చినాయండి? మళ్ళీ మనకి 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వచ్చింది. ఎందుకంటే 70 ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సాధించలేని ఘనతని ఒక వంగవీటి ఒక పేరు మీదనే సాధించగలిగాం. ఇది వంగవీటి రంగా గారి గొప్పతనం, ఆయన పేరుకున్న గొప్పతనం. ఆయన వారసుడు ఆయన సాధించగలిగారు. దీనికి అందరికీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేసిందంతా కూడా వంగవీటి రంగా గారి మాత్రమే. ఆయన కోరిక ఆ రకంగా ఒక కోరిక నెరవేరింది. అయితే రాజ్యాధికారం కోరిక ఇంకా మనకు పెండింగ్ లోనే ఉంది. ఈ విషయమై మీరందరూ కూడా ఆలోచన చేసి ఎక్కడికక్కడ మన కాపు కులానికి కానీ లేకపోతే మనము మన కాపునాడు తరఫున కావచ్చు, లేకపోతే రంగగారి అబ్బాయిలు కావచ్చు, ఇతర అన్ని కులాలతో మనం కలిసి ప్రయాణించిన విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ రంగా గారిని ప్రతిక్షణం స్మరించుకునే పరిస్థితిని కొనసాగించాలని, అటువంటి వ్యక్తి మనకి నాయకుడిగా ఉండటం, అన్ని వర్గాలకి నాయకుడిగా ఉండటం చాలా సంతోషించదగ్గ విషయం, చాలా గర్వించదగ్గ విషయం.
Please subscribe our channel.